సార్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ వార్త అనమాట. ఒక తండ్రి ఆవేదన, ఆవేదన నుంచి వచ్చినటువంటి ఆవేశం ఒక హత్యకు కారణమైంది. ఇది ఎవరి తప్పు? ఇన్సిడెంట్ మొత్తం పూర్తిగా తెలిసే ఉంటుంది మీకు. తెలుసండి. ఇది హత్య చేసిన తండ్రి తప్ప, తప్పు చేసిన పెద్దాయన తప్ప, ఈ పిల్లని వదిలేసిన కువైట్ వెళ్ళిన తల్లిదండ్రులు తప్ప, లేదు కంప్లైంట్ చేసినా పట్టించుకొని పోలీసులు తప్ప అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ అవుతుంది సార్. అవునండి. ఇన్సిడెంట్ మీరు కువైట్ నుంచి తెలుసు కదా, ఆంజనేయ ప్రసాద్ అనే యూట్యూబర్ కువైట్ నుంచి వచ్చి ఒక హత్య చేసి వెళ్ళి కువైట్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది కూడా నేను ఎందుకు చంపానో ఎవరు గుర్తించలేకపోతున్నారు, నా ఆవేదన అని చెప్పేసి అతను చెప్పాడు అన్నమాట ఆ వీడియోలో. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇన్సిడెంట్ ఏం అర్థమైంది, జనాలకి ఏం తెలుసు, దీని నుంచి మనకి సమాజానికి ఏం నేర్చుకోవాలి మనం? మంచి టాపిక్ అడిగారు వేణు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి సిమిలర్ యాక్టివిటీస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీస్. ఓకే. నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీస్. ఓకే. ఎందుకంటే మూవీస్లోనే రకరకాలుగా చెప్పటం, అలాగే పోలీసులకి ముందే ఇంటిమేషన్ చేసి నేను పలానా టైంకి వెళ్ళాలని చంపుతానని చెప్పటం, అది చంపటం, పోలీసులు ఫెయిల్ అవటం అనేది సర్వసాధారణంగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోని సక్సెస్ చేయాలి. ఆఫ్ కోర్స్ మూవీస్ మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి, సమాజం నుంచి అదే వస్తుంది. ఇక్కడ ఒక పాపని ఒకళ్ళకి అప్పచెప్పినప్పుడు కేర్ టేకర్గా, దట్ ఈస్ దేర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద చైల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఓన్లీ. ఓకే. కానీ ఈ మధ్య రకరకాల పర్వర్షన్స్ వస్తున్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. రకరకాల పర్వర్షన్స్. ఆ పర్వర్షన్స్ అనేది నేను ఈ సినిమాలు రకరకాలుగా వచ్చే బ్లూ ఫిల్మ్స్ వీటన్నిటి పర్వర్షన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే, మీకు ఒక్క నిమిషం కనుక మీరు ఒక 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్తే బోల్ బేబీ బోబ్ అనే ప్రోగ్రామ్ జరిగేది మా టీవీలో, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. అయితే దానిలో గెలిచిన తర్వాత ప్రభుదేవర వాళ్ళ నాన్న దానికి యాంకర్. ప్రభుదేవర వాళ్ళ నాన్న దానికి యాంకర్, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆ గెలిచిన వాళ్ళని సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకొని ఈ 2 తొడలు ఆనెట్టుగా పిల్లల బ్యాక్ సైడ్కి పెడలింగ్ చేసేవాడు. అంటే ముందు ఇట్లా కూర్చునేది పాప సైకిల్ మీద, ఆ ఓల్డ్ మ్యాను పెడలింగ్ చేస్తున్నప్పుడు పోస్చర్స్ ఆ పాపకు తగిలేవి. జనాలందరూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎపిసోడ్. ఎవరో పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్ హ్యూమన్ రైట్స్లో వేశారు. అప్పుడు జస్టిస్ సుభాష్ రెడ్డి గారు చైర్మన్. తాట తీశారు ఆయన. ఇది అబ్సెనిటీ మీకు అనిపించట్లేదా? వాట్ యు వాంట్ టు కమ్యూనికేట్. పిల్లలు పాట పాడారు, గెలిచారు, అయిపోయింది. సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తిప్పుకో, ఏంటి ఆ సీన్ మీకు అర్థమై ఉంటుంది. పాపని కూర్చోబెట్టుకొని ఆ మైండ్లో ఆయనకి ఇంటెన్షన్ ఉందో లేదో తెలియదు కానీ చూస్తుంటే ఎగ్జాక్ట్లీ ఎబెట్గా ఉందండి, ఎబెట్గా ఉంది అని చెప్పి ఈ బ్యాండెడ్ ప్రోగ్రామ్. ఓకే. దాని మీద మా టీవీ అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్, మా టీవీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్ట్ కన్ఫర్మ్డ్ ది ఆర్డర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే. ఎస్, ఇవి డెఫినెట్గా కొంచెం ఇబ్బంది కలిగించే ఉంది. అంటే ఇట్లాంటి ప్రొవోకేషన్స్ ఏమవుతాయంటే సార్, ఇలా కూడా మనం చేయొచ్చా? ఇప్పుడు మనం రేప్ కేసులు లిస్ట్ చూస్తుంటాం. ఎందుకంటే లాస్ట్ 2 years నేను ఉమెన్ సేఫ్టీ సిఐడి లీగల్ అడ్వైజర్గా పనిచేశాను. 2022-24 దట్ వాజ్ మై లాస్ట్ అసైన్మెంట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. మా దగ్గరికి వచ్చే ఈ పోక్సో కేసులన్నీ ముఖ్యంగా బిలో 9 years ఓల్డ్ పీపుల్ చేశాడు. బిలో 9 years అంటే దీనిలో మా కేటగిరీస్ ఉన్నాయి. అప్ టు 18 years వరకు పిల్ల ఇష్టంతో చేసిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 to 18 వాళ్ళు ఈ మధ్య కొత్తగా రొమాంటిక్ రిలేషన్స్ అని మొదలుపెట్టారు. అంటే మేము వయసుకు వచ్చాము ఎందుకు చేయకూడదని. మీరు మేజర్ అయ్యి లేకపోతే మీరు మైనర్ అయ్యి అమ్మాయి జోలికి వెళ్ళిన, పరిధులు దాటిన లైఫ్ టైం పనిష్మెంట్. ఓకే. యాక్టే చెప్పింది 20 years పనిష్మెంట్. సో వీటిని ప్రామాణికంగా తీసుకుంటే అంటే ఇలా 3 to 7, 7 to 12, 12 to 14, అగైన్ 14 to 18 ఈ సెగ్రిగేషన్ తీసుకుంటే 9 years లోపల జరిగే అత్యాచారాలన్నీ ముసలోళ్ళే. ఓకే. ప్లస్ చుట్టుపక్కల వాళ్ళు, లేదంటే వెండార్సు. అంటే ఈ పాప రెగ్యులర్గా షాప్కి వెళ్తూ ఉంటే ఆ పిల్లని మభ్యపెట్టి, అంటే ఆ పైశాచిక ఆనందం. ఆ ఏజ్లో వాళ్ళు అత్యాచారాలు చేసినా దే విల్ నాట్ గెట్ ఎనీ ప్లెజర్, కానీ అదొక పైశాచిక ఆనందం. సో మన విషయానికి వస్తే 12 years పాపను వస్తే ఆ కేర్ టేకర్కి ఇచ్చారు కాబట్టి, సరే అతను ఏదో మిస్హ్యాండ్లింగ్ చేశాడు, పరిధులు దాటాడు, పాప చనిపోయింది, పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఏమైందంటే సార్,
పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అనేది వాస్తవం. ఉమ్, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మనం వెళ్తే ఫస్ట్ ఆ గేట్లో ఉండే సెంటర్ ఏమని దొంగలా చూస్తాడు. ఎవరండి, ఎవరు కావాలి మీకు అంటాడు. ఉమ్, ఎవరు కావాలి మీకు అంటాడు. అంటే ఆ భయభ్రాంతులు చేస్తాడు ఈ రోజుకి. ఉమ్, అంటే మన చిన్నప్పటి నుంచి మనం తెలుసో తెలియకో పిల్లల్ని నువ్వు గొడవ చేస్తే పోలీసులో పట్టిస్తా, నువ్వు అనంతపోతే పోలీసులో పట్టిస్తా అనేది ఒక ఊతపరంగా మనం మాట్లాడుతూ తెలియని ఇన్హరెంట్కి వస్తుంది. అదేమవుతుందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడి కంప్లైంట్ ఒకటే, తప్పు చేసిన వాడు ఒకేలా చూస్తాడు. ఉమ్, ఇప్పుడు మనం వెళ్తానంటే మనం అట్లీస్ట్ చూసైనా ఫ్రెండ్స్ సార్ కూర్చోండి అంటూ, అసలు మీరు పోలీస్ ఆఫీసర్కి వెళ్ళారో లేదో, ఆఫీసర్స్ కూర్చుంటే ఇంత దూరంలో మనకు ఉంటాం అనేది అంటరాంతరం వాళ్ళలాగా ఉమ్, ఇంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది మధ్య, దూరంగా ఉంటాయి కుర్చీలు, ఉమ్, కూర్చోమని అనరు. అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు వెళ్తే ద లాంగ్వేజ్ దేయుడు, బికాజ్ నేను డిపార్ట్మెంట్లో పనిచేసా కాబట్టి చెప్తున్నాను ఇంత ఓపెన్గా. చెప్పు. వాళ్ళు తిట్టే విధానం, ముఖ్యంగా లేడీ ఆఫీసర్స్ కూడా, ఎదుటివాడు ఏంటి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తోడు కావచ్చు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ మీద ఇస్తే వచ్చాడు అంటే వాడు నేరస్తుడే. ఉమ్, ఆ మైండ్ సెట్తో వాళ్ళు చూస్తారు. అలాగే ఈ పిల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగినాయో బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, పోలీసులు పట్టించుకోలేరు. ఉమ్, పోలీసులు పట్టించుకోకపోవటం ఎందుకంటే ఓపెన్ డొమైన్లో అందరికీ తెలుసు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నా సార్ మినిమం రోజుకి నాట్ లెస్ దాన్ 50 కేసెస్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ పోలీస్ ఇన్ పర్సనల్ మ్యాటర్స్, మెట్రో మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్ అని రిట్లు పడుతున్నాయి సార్. బా. ఇంతకన్నా నేను ఓపెన్ డొమైన్లో ఎగ్జాంపుల్ చెప్పలేను. ఆ, నాట్ లెస్ దాన్ 50 కేసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది పోలీస్. ఓకే. అదర్ ఆస్పెక్ట్స్ తీసేయండి, అంటే నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసు, అవును. నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్, అది కాదు, ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఉమ్, 3 days బ్యాక్ నేను ఒక రిట్ వేసాను ఆంధ్రలో. 3 days బ్యాక్ ఉమ్, ఆల్రెడీ 2 సార్లు కౌన్సిలింగ్ జరిగింది, కౌన్సిలింగ్ ఫెయిల్ అయింది. కౌన్సిలింగ్ ఫెయిల్ అయిన తర్వాత హస్బెండ్ ఇక్కడికి వచ్చి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసాడు. ఉమ్, తర్వాత అమ్మాయి గుడివాడలో ఉంటుంది. సమ్ఆర్ అదర్ షీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది పోలీస్ ఫోన్ చేసి ఆ లాంగ్వేజ్ నేను రికార్డు కూడా చేయమని చెప్పాను. ఉమ్, నువ్వు రావాలి రా కౌన్సిలింగ్కి, నువ్వు రాకపోతే కానిస్టేబుల్ని పట్టుకుని ఎత్తుకొస్తా, ఉమ్, ఏమనుకున్నావు అని సేమ్ ఐజీ గారికి వినిపించాను, ఏలూరు ఏజీ గారికి, ఏలూరు ఏజీ గారికి వినిపించాను. ఉమ్, సార్ దిస్ ఈజ్ హౌ యువర్ ఆఫీసర్స్ ఆర్ బిహేవింగ్ అని. ఉమ్, సర్లేండి నేను చెప్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. రిట్ వేసి నేను తీసుకున్న డైరెక్షన్ అది. ఓకే. నేనే ఫోన్ చేసి అదే బీయింగ్ ఏ ఫార్మర్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీరు నోటీస్ పంపించండి సార్, నేను పంపిస్తానంటే ఇదే నోటీస్ అండి పంపించను ఆ, అంటే హీ నోస్ వెరీ వెల్ హూ యామ్ ఐ. డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి, ఆమె సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతున్నా, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు కదా సార్. ఉమ్, ఇవాళ రేపట్లో వాట్సాప్ మెసేజ్ ఆల్సో డీమ్డ్ యాక్సెప్టెన్స్ అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. Accept. మెసేజ్ పెట్టచ్చు కదా, ఉమ్, యూ ప్లీజ్ కమ్ ఫర్ కౌన్సిలింగ్ అని. పెట్టాడు. అంటే ఆ తెలియని అహంకారం, ఆ యూనిఫామ్ పడకండి, ఓకే. ఆ యూనిఫామ్ రాగానే తెలియని అహంకారం. ఓకే. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో పోలీసులు పట్టించుకోలేదు అనేది నేను అంగీకరిస్తాను. ఓకే. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రివెంజ్ అతను చంపి ఉండవచ్చు, అదొక ఆస్పెక్ట్. కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో వీడియోలో పెట్టేంత మాత్రాన ఉమ్, అతను ఇండియాకి వచ్చి నేనే కదా ఆ రోజు వీడియోలో పెట్టింది అని చెప్పినంత వీడియోలో మాత్రాన, చెప్పాడు, నేను అదే వస్తున్నాను, చెప్పినంత మాత్రాన, వచ్చి లొంగిపోతానని కూడా చెప్పాడు. లొంగినంత మాత్రాన ఉమ్, అతనికి శిక్ష పడదు ఇమీడియట్గా. ఓకే. అట్ మోస్ట్ ద కన్సర్న్ కోర్ట్ వేర్ హీ సరెండర్స్ పోలీస్ కంప్లైంట్ కొట్టి కస్టడీలో తీసుకోండి అని చెప్తుంది. ఉమ్, అగైన్ కేసు రిజిస్టర్ చేసి ఎంటైర్ ప్రాసెస్ విల్ స్టార్ట్. ఓకే. ఎఫ్ఐఆర్, రికార్డింగ్ విట్నెసెస్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, కలెక్షన్ ఆఫ్ విట్నెసెస్, ఇవన్నీ జరిగి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఉమ్, అగైన్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు కండక్ట్ ట్రయల్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉమ్, secured by the police, they have to present before the court. ఓకే. If police are capable enough to prove really this man committed an offense as he viewed in a video, ఉమ్, then only court will punish. ఓకే. So ఈ ప్రాసెస్ అంతా డే టు డే జరిగినా నాట్ లెస్ దాన్ 3 years ఉహు, ఇది డిసైడ్ అవ్వటానికి. ఓకే. ఈ 3 years లో అతను జైల్లో ఉండొచ్చు, జైల్లో ఉండొచ్చు, లేకపోతే బెయిల్ చేసుకోవచ్చు. బెయిల్ మీద తెచ్చుకోవచ్చు. ఓకే. మీకు చెప్పాను కదా సార్, భారతదేశంలో ఉన్నంత లీగల్ ఫ్రీడము ఓకే. ఏ కంట్రీలో లేదు. ఓకే. ఎందుకంటే మనకి స్టెప్స్ ఎక్కువ. అందుకే చెప్పారు 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక మంచివాడు శిక్ష పడకూడదు అనే ఫార్ములా మీద పనిచేస్తున్న ఈ జ్యుడిషియరీ సిస్టము. ఉమ్, ఇప్పుడు మన కొత్తగా చట్టాలు వచ్చినాయి, దాని పేర్లు కూడా ఇంకా గుర్తులేదు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్రజలకి. ఉమ్, అంటే ఏదో చెప్తున్నారు 24 hours లోపల చేయాలి, ఎందుకంటే ఇక్కడ
ఎగ్జిక్యూషన్ మనుషులు లేరు. ఉమ్. ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చినాయి. అదే పోలీస్ ఫోర్స్ ఇన్వెస్టిగేషను, అదే కోర్టు కేసులు నడిపించడం, అదే లాయర్లు తప్పించి, ఉమ్. అన్లెస్ యూ హ్యావ్ మోర్ పీపుల్ టు క్యారీ అవుట్ ద యాక్టివిటీస్, హౌ డూ యూ కంట్రోల్ దిస్ మచ్ బిగ్ కంట్రీ? ఓకే. సో కాబట్టి అతను వీడియో పెట్టి ఎంత సంచలనమైన, అదే చెప్తున్నాను సార్, ఫర్దర్గా దీన్ని కవర్ చేయరు. ఉమ్. ఇలాంటివి చాలా చోట్ల జరిగినాయి. ఓకే. మేము కోర్టులో లొంగిపోయాం, అది చేసామని చెప్పన్నా వీడియోకి రేపటి రోజున ఏం చెప్తాడు? నేను కావాల్సుకొని చెప్పాను, నాకు పిచ్చి ఉంది. ఎగ్జాంపుల్, ఉమ్. నేనేదో పరవర్షంలో చెప్పాను, నేనెందుకు చంపుతానంటే. ఉమ్. ఓకే. ఇప్పుడు అదే చెప్తున్నా సార్, మీరు మీరు ఇప్పుడు వీడియో తీసేయండి, మీరు జడ్జి గారు ముందుకెళ్ళి నాంపల్లి కోర్టులో, ఉమ్. సార్ బలాని ఇది నేను చేశానన్నా, అట్మోస్ట్ విల్ కాల్ పోలీస్ అండ్ టేక్ ఇప్ మీ అంటారు తప్పించి, ఉమ్. ఓకే నువ్వే ఒప్పుకున్నావు కదా తప్పు చేశాని, కమాన్ యు గో ఫర్ 1 year పనిష్మెంట్ అనేది లేదు. ఓకే. సో లా హ్యావింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. అందుకే చూడండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇన్వెస్టిగేషను, కోర్టు ట్రయల్ నడిపించాలి. ఉమ్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఆ నేరానికి తగిన శిక్ష విధించాలి. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఓకే. నిర్దేశించింది ఏ రకంగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలో చేయాలి. ఇదంతా అయ్యేటప్పటికి 3 years అంటారు. డే టు డే చేస్తేనే, ఓకే. అంటే స్పీడీగా చేస్తేనే. సార్ ఈ రోజుకి 2016 అపీల్స్, లైఫ్ కన్విక్షన్ అపీల్స్ పెండింగ్ ఉన్నాయి. పర్ అవర్ 2016 లైఫ్ కన్విక్షన్ అపీల్స్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. లైఫ్ కన్విక్షన్ అపీల్స్ ఓకే. ఇప్పటికి 8 ఏళ్ళు. అంటే కేసు ఫైనల్ హియరింగ్ వచ్చేటప్పటికి గతంలో చెప్పిన లైఫ్ కన్విక్షన్ అంటే 14 years, అన్లెస్ జడ్జ్ స్పెసిఫైస్ ద టైమ్ లిమిట్, అది అయిపోతుంది. 14 ఏళ్ళు సార్ జైలు శిక్ష అంటే లైఫ్ కన్విక్షను. బట్ పోక్సో కొన్ని స్పెషల్ యాక్ట్స్ దాన్ని 20 years చేసినాయి, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి. అలా స్పెసిఫిక్గా ఉంటే తప్పించి డీమ్డ్ 14 years. ఓకే. సో ఎప్పుడైతే డీమ్డ్ 14 years ఉందో, ఇది అప్పీల్ వచ్చి డిసైడ్ అప్పటికి అదే టైం పడుతుంది. వాటి వీడియోలు ఇలా చెప్పినవన్నీ వాళ్ళ మైలేజ్ కోసం కావచ్చు, వాడు కువైట్లో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడో తెలియదు కావచ్చు. సో నిజంగా వస్తాడా, సరెండర్ అయిపోతాడా, ఇవన్నీ అదర్ ఆస్పెక్ట్స్. సరెండర్ అయినా మనకున్న లీగల్ సిస్టంలో డెఫినెట్గా అతను అడ్వకేట్ని కాంటాక్ట్ చేసి ప్రాపర్ సెక్యూరిటీ సెక్యూరిటీ లీగల్ సెక్యూరిటీ తీసుకొని వస్తాడు తప్పించి ఇదేది అయ్యేది ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ ముసలాయన మర్డర్ అయ్యాడు, ఎందుకు మర్డర్ అయ్యాడు అనేది తర్వాత ఇన్స్టిట్యూషన్ ఎందుకు దాని యాక్షన్ తీసుకోలేదు? అతన్ని పక్కన పెడదాం, అతను చనిపోయాడు, చంపేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వై ఫ్యామిలీ పీపుల్ ఆఫ్ నెగ్లెక్టెడ్? వై ఫ్యామిలీ పీపుల్ ఆఫ్ నెగ్లెక్టెడ్? వై పోలీస్ ఫెయిల్డ్? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ మర్డర్? ఓకే. సో ఇంత ఉన్నప్పుడు ఇవన్నీ టైం బీయింగ్ సార్. మీకు ఫస్ట్లో అదే చెప్పాను, మీడియా కవరేజీ టైం బీయింగ్ తప్పితే సబ్సీక్వెంట్ ఈవెంట్స్ ఏ ఇన్సిడెంట్ చెప్పారు మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు బండ్లా గణేష్ ఆ నవహీరా షేక్ ఏదో ల్యాండ్ కబ్జా చేశారు అది ఇది అన్నారు. ఈరోజు న్యూస్ ఏది? వేర్ ఈజ్ బండ్లా గణేష్, వేర్ ఈజ్ నవహీరా షేక్? ఆఫ్ కోర్స్ ఆ రోజుకే స్టిల్ హీస్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఓకే. సో మీడియా చెప్పినందువల్ల ఓ నిజమా కబ్జా పెట్టాడని పోలీసులు వెకేట్ చేయించలేదు, కోర్టు వెకేట్ చేయించలేదు, ఏమీ కాలేదు. అంటే మనకు ఒక యాక్టివిటీ కావాలి కాబట్టి దాన్ని చేసుకోవడం తప్పితే అల్టిమేట్లీ మన డిబేట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. నేను అడిగేది, ఇప్పుడు మనం 3 ప్రశ్నలు వేసుకున్నాం ముందు ఈ టాపిక్లో. పాపని వదిలేసి ఇద్దరు సంపాదన కోసం, అంటే వాళ్ళకి గడుస్తుందా గడవట్లేదా అనేది పక్కన పెడితే, ఇద్దరు వెళ్ళిపోవటం కరెక్టా? పోలీసులు నెగ్లెక్ట్ చేసి మీరు అక్కడ దాకా అడిగారు, మీకు సమాధానం చెప్తా. ఫారెన్ వెళ్ళారు అంటున్నారు, మనం క్రచ్లో వదిలేసి పోవట్లేదు అమ్మా నాన్న మార్నింగ్ టు ఈవినింగ్. ఎందుకు? సేఫ్ గార్డ్ ఉంటారు కదా సార్. మీరు ఫారెన్ దాకా వెళ్తున్నారు, అది వెరీ డిస్టెంట్ క్వశ్చన్. లోకల్గా హైదరాబాద్లో పనిచేస్తున్న వైఫ్ అండ్ హస్బెండే నియరెస్ట్గా ఉన్న క్రచ్లో వదిలేసి వెళ్తున్నారు. ఎందుకు? విత్ గుడ్ ఫెయిత్, మై బేబీ ఈజ్ సెక్యూర్ అండ్ సేఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ క్రచ్ అని చెప్పి దాన్ని వాళ్లే పాటు చేస్తే. ఆ మధ్య కూడా కొంతకాలం బయటికి రాని వచ్చినాయి. ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయలేక వాళ్ళ పాలల్లో వీళ్ళకి ఏదో చిన్న చిన్న కల్పిస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు కూడా వస్తున్నాయి. మరి ఏం చెప్తారు? వేరే వాళ్ళ దగ్గర వదిలేలా, తెలిసిన పీపుల్ దగ్గరే వదిలేసాం. తెలిసిన పీపుల్ దగ్గర ఎందుకు వదిలేసాం? విత్ కాన్ఫిడెన్స్, నా పాప ఇక్కడ సేఫ్గా ఉంటుంది, మేము సంపాదించుకొస్తామని. ఎందుకంటే సార్ వాళ్ళు ఎర్రన్ చేస్తేనే కదా పాపకు వచ్చారు. ఇప్పుడు పాపను కూడా వదిలేసి వెళ్ళారంటే హౌ డీపర్ సిచ్యువేషన్ దే ఆర్ ఫేసింగ్.
because they are facing very deeper situation where they cannot survive in India. That is the reason they have gone all the way to Kuwait. ఎస్ సో అది తప్పు కాదు, ఎస్ నమ్మి పెట్టారు చూసారా, దట్ పర్సన్ మిస్యూజ్ దట్ ఫెయిత్. సో డెఫినెట్లీ కనుక ఇతను చంపి ఉంటే అతను చెప్పిన ప్రకారం హీ డిజర్వ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.